హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్. సో స్టార్ట్ చేశాడండి, మళ్ళీ స్టార్ట్ చేశాడు. మీకు కనుక నా ఎక్స్ప్రెషన్ చూపిస్తే బాగుండు అనిపించింది ఒకసారి. వీళ్ళ వీడియోస్ పక్కా ప్లానింగ్ స్క్రిప్టెడ్ అని చెప్పడానికి ఒకటి ఏంటంటే, ఆ పితకి వీడియో ఆన్ చేసినప్పుడే ఏదైనా అవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం వీడియోకి ½ 50 మినిట్స్ పొడి 1 అవర్ చేస్తామనుకోండి, ఆ 1 అవర్లోనే ఏదైనా అవుతుంది. ప్రతిసారి వాళ్ళకి ఏదైనా కానీ ఆ 1 అవర్ లోపే అవుతుంది ఆ వీడియోలోనే. మిగతా మార్నింగ్ నుండి సాయంత్రం పడుకునేదాకా ఉంటుంది. ఆ టైంలో ఎప్పుడు అవ్వదా ఫ్రెండ్స్? ప్లస్ ఆ వీడియో ఎక్కడైతే పెట్టారో అది ఎదురుగానే దానికి అవుతుందా? ఇక్కడ వీడియో చేస్తే కిచెన్లో కావచ్చు, బెడ్రూమ్లో కావచ్చు, బయట కావచ్చు, ఏదో ఒకటి అవ్వాలి అంటే ఆ వీడియో స్టార్ట్ చేసి వీడికి పట్టుకున్నాను ఇక్కడ నువ్వు కానీ స్టార్ట్ చేయి యాక్టింగ్ అన్నట్టే అక్కడ చూపించుకుంటూ. సో నాకైతే అలానే అనిపించింది, అది స్క్రిప్టెడే అండి, ఎవరు నమ్మి మోసపోకండి. అన్ని లైక్స్ ఎందుకు కొడుతున్నారండి అసలు? పెట్టి కొట్టి కూడా వాళ్ళ ఇంత ఈ వీడియో కంటే ముందు వీడియోలోనే మెచ్చుకున్న పొగిడా కొంచెం మారారు, ఇక్కడ నుండి ఇట్లాంటివి పెట్టట్లేరు, కొంచెం ప్రాంకులు చేసుకుంటూ హ్యాపీ వీడియోస్ పెడుతున్నారు, పోనీలే మారారు, ఇక వీళ్ళపై వీడియోస్ వద్దులే అనేసి అనుకున్నా. అంతలోపే స్టార్ట్ చేశారండి. మార్నింగ్ పెట్టారో లేదా 11కి ఏమో వీడియో, ఆ లోపు వీడియో రానే వచ్చింది వీళ్ళది మళ్ళీ ఒక యాక్టింగ్ వీడియో. అయితే వీళ్ళు ఇలా సాగుతున్నాయండి అంతే. ఉన్నారు కదా లైక్ చేసేవాళ్ళు, చూసేవాళ్ళు, వాళ్ళ సబ్స్క్రైబర్స్, అవి తెలిసినా కూడా చూస్తూనే ఉంటారు, నమ్ముతూనే ఉంటారు. అసలు ఆ కడుపు ఉందో లేదో దాని మీద ఎన్ని నాటకాలు చేస్తున్నారు ఫ్రెండ్స్, ఎన్ని వీడియోస్ దాన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్నారు. ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు, వీడియోలో పిత పడిపోయే ముందు 424 నుండి 451 కూడా అది పడిపోయే ముందు 451కి వీడియో కొంచెం ఎడిటింగ్ అయినట్టు ఉంటుందండి, క్లిప్ సేమ్ కంటిన్యూషన్గా ఉండదు. సో అక్కడ వాడు వీడియోలైనా చెప్పు ఉండాలి, కెమెరా ఒకసేపు ఆఫ్ చేసి అక్కడైనా చెప్తున్నా ఇప్పుడు పడిపో ఒక 2 మినిట్స్ పడిపోని స్టార్ట్ చేస్తా అని చెప్పేసి ఉండాలి. అది ఒక లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసిందండి. ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేస్తేనే ఇక్కడ దొరికినట్టు అనిపించలే, పకడ్బందీగా అయితే చేసింది. ఎందుకంటే చాలా వరకు వీడియోలో ఫేస్ అయితే వేరే సైడ్కి అయితే తిప్పుకొని ఉంది, అది ఏం చేసినా అవపడదులేండి. ఇక అలా అయితే తడుస్తుంది వాళ్ళది. వీడియో ఎడిట్ చేసినట్టయితే ఈజీగా తెలుస్తుంది, కంటిన్యూషన్గా మాత్రం లేదండి, ఆఫ్ చేసైనా చెప్పు ఉండాలి వాడు. ఇంకొకటి, దానికి కడుపు నొస్తుంటే ఒకవైపు ఎవరైనా వీడియో ఆఫ్ చేసేసి వెళ్తారు, పరిగిన వెళ్ళేసి ఏమైందా అని చూసి ఆమెకు నిన్న కూర్చోబెట్టి హాస్పిటల్కైనా కాల్ చేసి డాక్టర్కైనా కాల్ చేసి ఇట్లా అవుతుంది ఏంటి అని అడగడము, అంబులెన్స్ కాల్ చేయడము, ఆటోకి కాల్ చేయడం, పక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కాల్ చేయడం, దగ్గర వాళ్ళకి చేస్తారు. ఇక్కడ ఏం చేస్తుండు, ఏమవుతుంది వీడియోలో ఓకే రికార్డ్ అవుతుందో, ఓకే పర్ఫార్మెన్స్ బాగుంది అన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు. ఇంకోటి వీడియో మన హీరోయినా ఫ్రెండ్స్ సినిమా అనుకుంటున్నాడా ఏమన్నా అంటే, అది ఇలా పడిపోవడం, వీటి చేతుల పైన ఎత్తుకొని పరిగెత్తడం. మరి బయట ఏదన్నా ఆటో కారు పెట్టుకొని కూడా అది కూడా పెట్టి వెనకెళ్ళి బారానగాడు వీడియో తీసుకుంటూ వస్తే బాగుండేది, ఆటోలో వెళ్ళేది, కార్లో వెళ్ళేది, సేమ్ సినిమా మాదిరి బాగుండేది. అక్కడ ఏదో ఉన్నట్టే ఏదో చేతులపై పట్టుకొని ఉరుకుతాడు, మరి ఎక్కడ దాకా ఉరుకుతాడు, ఇంటి పై దాకా, రోడ్డు పైకి, హాస్పిటల్ దాకా ఉరుకుతాడో తెలియదు. ఇంతకుముందే పొగిడాను, అనవసరంగా పొగిడాను అనిపించిందండి. అనవసరంగా నా నోరు పాడు చేసుకున్నాను, వీళ్ళని నా నోటితో పొగిడి అనిపించింది. అలా పొగిడానో లేదో ఇలా స్టార్ట్ చేశారు. ఇంకొకటి, ఆ థంబ్నెయిల్ అది ఎక్కడ దొరికిందిరా, మీరేమో ఫోన్ ఇక్కడ ఎదురుగా అని పెట్టేశారు, ఆ క్లిప్ ఎట్లా వచ్చింది, ఆ పిక్ ఎట్లా వచ్చింది మీకు? ఓహో బారానగాడు మేము ఇట్లా ఈ యాంగిల్లో ఉంటాం, ఫస్ట్ థంబ్నెయిల్కి ఒకటి తీసుకుందాం అనేసి తీసేసుకున్నారా ఫస్టే? లేదంటే అయిపోయాక అరే థంబ్నెయిల్కి బాగాలేదు కదా అనేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకుని ఇట్లా బాగుంటుంది ఈ యాంగిల్ అనేసి తీసుకున్నారా? ఎలా తీసుకున్నారు మీరు? అంత జూమ్లు చేసుకుంటూ దగ్గరికి దూరంగా చేసుకుంటూ అలా చేశారు. ఈసారి పిత మాత్రం ఒక లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉందనుకోండి, దాని పర్ఫార్మెన్స్కి మరి ఏమిద్దాం మీరే చెప్పండి. ఒక చెప్పన్నా ఒక చీపురు కట్టన్నా వాళ్ళ ఇంటికి పంపించండి ఫ్రెండ్స్. పర్ఫార్మెన్స్కి ఏమి ఇవ్వకపోతే ఫీల్ అవుతారు వాళ్ళు అసలే. అంత లెవెల్లో ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేశాక ఇంకా 2-3 రోజులు ఇవే వీడియోస్ ఫ్రెండ్స్, ఈ వారం మొత్తం రెడీగా ఉండండి.